నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజ గజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సమిక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే చేసి చూపించాడు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఈరోజు ఈ మైదుకూరులో కూడా బీసీ గెలిచాడంటే, సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను. ఈరోజు ఆయన కళ మనం నిజం చేసే పరిస్థితికి వచ్చాం. ఇవే కాదు, మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగాయి. మనం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఆయన జీవితం ఒక సందేశం. మనవారిగానే ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నిరంతరం శ్రమపడ్డాడు. క్రమశిక్షణతో బతికాడు. ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే
రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం. అధ్యక్ష, ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎటువంటి కోపము లేదు. ఇప్పుడే కాదు అధ్యక్ష, ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు అధ్యక్ష ఆయనకు వ్యతిరేకంగా. అధ్యక్ష, అంతో ఇంతో ఆయన మీద ఎఫెక్షనే తప్ప ఆయన మీద ఎటువంటి అగౌరవపరిచే కార్యక్రమం ఎప్పుడు కూడా నా వల్ల జరగదు అధ్యక్ష. అధ్యక్ష, నందమూరి తారక రామారావు గారు అని ఈ పేరు మనం పలికితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు అధ్యక్ష. చంద్రబాబు గారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి పేరు పలికితే పైనున్న ఎన్టీ రామారావు గారికి నచ్చదు అధ్యక్ష. ఐరనీ అధ్యక్ష అది. అధ్యక్ష, ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు అని, గొప్ప వ్యక్తి అని చెప్పని వారు బహుశా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అధ్యక్ష, ఇండియాలో కూడా ఎవరు ఉండరేమో అధ్యక్ష. నిజంగానే గొప్ప నటుడు, గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి అధ్యక్ష. ముఖ్యమంత్రిగా కూడా అధ్యక్ష ఆయన దాదాపు 7 సంవత్సరాల పాటు పరిపాలన కూడా చేశాడు, రకరకాల గ్యాప్స్తో ఆఫ్ కోర్స్. అధ్యక్ష, చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవారేమో అధ్యక్ష. ముఖ్యమంత్రిగా కూడా ఖచ్చితంగా 2వ టర్మ్ కూడా పూర్తి చేసి ఉండేవారేమో అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు కాదు అధ్యక్ష. ఆయన చంద్రబాబు నాయుడు ఆయనను వెన్నుపోటు పొడవకపోయిందంటే ఆయన బ్రతికి ఉంటే అధ్యక్ష, ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష. 1995లో అధ్యక్ష ఆయన తన సొంత అల్లుడు, కూతురునిచ్చిన అల్లుడు వెన్నుపోటు, ఆ వెన్నుపోటుకు తోడు దానికి ఈనాడు రామోజీరావు గారు పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన డబ్బులు సంచులు మోయటం, ఇటువంటి వాటి వల్ల పాపం మానసిక క్షోభ వల్ల అకాల మరణం కూడా చెందారు అధ్యక్ష రామారావు గారు. ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష మన పార్టీకి ఆయనతో ఎటువంటి సంబంధం కూడా లేకపోయినా కూడా అధ్యక్ష దివంగత మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్కు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ఉన్న ఎన్టీఆర్ గారిని మన పార్టీ తరఫున ఏనాడు కూడా ఒక మాట కూడా మనం అనలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను నా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెడతాను అని చెప్పడం, ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ గారికి ఆ జిల్లా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. కాసేపటి కిందట వీడియో క్లిప్పింగ్స్ వేసి నా చెల్లెలు రజనమ్మ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ వివరాలను కూడా కాసేపటి కిందట ఇదే స్క్రీన్ మీద కూడా చూపించారు.
ఏ రకంగా 2019 ఎన్నికలకు పోయేటప్పుడు, అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత 2019 ఎన్నికలకు పోయేటప్పుడు ఏ రకంగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి పేరే లేకుండా చేయాలి, ఎన్టీ రామారావు గారి పేరుని ఎలా మర్చిపోయేట్టుగా చేయాలి అని చెప్పి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు కూడా మనమంతా కూడా చూసాం. ఆ మాటల్లో కూడా ఏమాత్రం కూడా ఎన్టీ రామారావు గారిని గౌరవం కూడా లేకుండా వాడు వేడు అని చెప్పి కూడా వీళ్ళు సంబోధించడం కూడా మన కళ్ళారా మనమే ఆ మాటలన్నీ విన్నాం. ఆ సంభాషణ కూడా వివరంగా కూడా నా చెల్లెలు రజనీ కూడా చెప్పడం కూడా జరిగింది. అధ్యక్ష